చాలా కాల క్రితం దేవుడు యోనా అనే ఒక మనిషిని పిలిచాడు. నినివే అనే గొప్ప పట్టణానికి వెళ్ళి వారి చెడు మార్గాల నుండి తిరుగుమని చెప్పు అని దేవుడు అన్నాడు. కానీ యోనా భయపడ్డాడు. దేవుని మాట వినకుండా పారిపోవాలని నిర్ణయం తీసుకున్నాడు. యోనా ఒక నౌకాశ్రయం దగ్గరికి వెళ్ళి దూరం ప్రయాణం చేస్తున్న ఒక నౌక ఎక్కాడు. దేవుని నుండి దూరంగా వెళ్ళగలను అని అనుకున్నాడు. నౌక సముద్రంలో ప్రయాణం మొదలుపెట్టింది. కానీ దేవుని యోజన వేరేగా ఉంది. అకస్మాత్తుగా సముద్రంలో భయంకరమైన తుఫాను మొదలయ్యింది. పెద్ద అలలు నౌకని బలంగా తాకాయి. మెరుపులు గర్జనలు ఆకాశాన్ని కంపించాయి. నావికులు భయంతో ఉనికారు. యోనా నిజం తెలుసుకున్నాడు. ఈ తుఫాను నా కారణంగా వచ్చింది అని అన్నాడు. నన్ను సముద్రంలో పాడేస్తే సముద్రం శాంతంగా మారుతుంది అని చెప్పాడు. భారమైన హృదయాలతో వారు యోనాను సముద్రంలో పాడేశారు. వెంటనే తుఫాను ఆగిపోయింది. కానీ యోనా మునిగిపోలేదు. దేవుడు ఒక పెద్ద చేపని పంపించాడు. ఆ చేప యోనాను మింగేసింది. 3 రోజులు 3 రాత్రులు యోనా చేప పొట్టలో ఉన్నాడు. అంధకారంలో అతడు దేవునికి ప్రార్థించాడు. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను రక్షించు, నేను నీ మాట వింటాను. గహన అంధకారంలో కూడా దేవుడు అతనితోనే ఉన్నాడు. అప్పుడు దేవుడు చేపకి ఆజ్ఞ ఇచ్చాడు. చేప యోనాను సురక్షితంగా ఒడ్డు మీద ఉమ్మేసింది. ఇసుకలో పడిన యోనా కృతజ్ఞతతో ఆకాశం వైపు చూశాడు. ఈసారి దేవుని మాట వినడానికి సిద్ధమయ్యాడు. యోనా నినివే పట్టణానికి వెళ్ళాడు. పెద్ద వీధులలో నడుస్తూ ప్రజలకు గట్టిగా చెప్పాడు, మీ చెడు మార్గాల నుండి తిరగండి, లేకపోతే నాశనం వస్తుంది. మొదట ప్రజలు ఆశ్చర్యపోయారు, తర్వాత భయపడ్డారు. చివరికి వారి హృదయాలు మారిపోయాయి. నినివే రాజు తన రాజకీయ వస్త్రాలు తీసేసి సాధారణ బట్టలు ధరించాడు. అందరూ ఉపవాసం చేసి దేవుణ్ణి క్షమించమని ప్రార్థించారు. వారి నిజమైన పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు వారిని క్షమించాడు. నినివే పట్టణం మళ్ళీ శాంతితో నిండిపోయింది. కొండపై నిలబడి ఉన్న యోనా దేవుని కరుణను చూశాడు. కథ మనకు నేర్పింది ఏంటంటే, దేవుని నుండి మనం పారిపోలేము. దేవుడు ఎప్పుడూ రెండో అవకాశం ఇస్తాడు. విధేయతలోనే నిజమైన శాంతి ఉంటుంది.